పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ముందుకు రావాల్సిన అఖండ 2 వాయిదా పడింది. దీంతో బాలయ్య సినిమా ఈ నెలలో రిలీజ్ అవుతుందా లేదా అని అందరిలో ఒకటే డిస్కషన్. నందమూరి అభిమానులైతే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఫైనల్లీ ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుడ్ న్యూస్ చెప్పింది అఖండ 2 టీమ్. నటసింహం బాలయ్య మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 విడుదలకి లైన్ క్లియర్ అయింది. సినిమా రిలీజ్ కి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాని నిలిపివేయాలని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈరోస్ ఇంటర్నేషనల్ పిటిషన్ పై క్లియరెన్స్ ఇచ్చింది కోర్టు. దీంతో డిసెంబర్ 12న బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ 2 పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి వస్తోంది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. నిజానికి అఖండ 2 సినిమా లాస్ట్ ఫ్రైడే డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉంది. మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోలు మొదలవుతాయని అనుకునే లోపు అన్ఎక్స్పెక్టెడ్ గా బిగ్ ట్విస్ట్ ఎదురైంది. అఖండ 2 సినిమాని ప్రొడ్యూస్ చేసిన మేకర్స్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా సినిమా రిలీజ్ ఆగింది. దీంతో సినిమా ఈ నెలలో విడుదలవుతుందా లేదా అనే డైలమాలో ఉన్నారు బాలయ్య అభిమానులు. అయితే ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని గట్టెక్కిన అఖండ 2 ఫైనల్లీ క్లియరెన్స్ తెచ్చుకుని ఈ ఫ్రైడే డిసెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అఖండ 2 సినిమా విషయంలో జరిగిన బిగ్ ట్విస్ట్ తో సఫర్ అవుతున్నాయి చిన్న సినిమాలు. బాలయ్య సినిమా డిసెంబర్ 5నే విడుదలవుతుందని తమ సినిమాల రిలీజ్లని ఈ ఫ్రైడే ఫిక్స్ చేసుకున్న చిన్న హీరోలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రోషన్ కనకాల నటించిన మోగ్లీ, బన్నీ వాసు సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్ ఈషా సినిమాలతో పాటు నందు, సైక్ సిద్ధార్థ్ రిలీజ్ డేట్ మార్చుకునే పనిలో పడ్డాయి. మోగ్లీ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు డైరెక్టర్ సందీప్ రాజ్. అయితే పెద్ద సినిమా కారణంగా థియేటర్స్ దొరక్కపోవచ్చనే రీజన్తో చిన్న సినిమాల వాయిదా. మరి రిలీజ్ డైలమాకి ఎండ్ కార్డ్ వేసిన బాలయ్య పాన్ ఇండియా వైడ్ అఖండ 2తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ.